మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నంలో అయితే ఉన్నాము. సో విశాఖపట్నం ఏసీఏ విడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ విశాఖపట్నంలో చూస్తే కనుక పండగ వాతావరణం నెలకొల్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే 24వ తారీఖున మ్యాచ్ జరగనుంది, ఐపీఎల్ సీజన్. సో ఈ ఐపీఎల్ అంటే ఎంతో ఫేమస్, అందరికీ తెలుసు. ఎంతోమంది క్రికెట్ ప్లేయర్ అయితే కనుక ఈ యొక్క స్టేడియంని ముందే చూడడానికి వస్తున్నారు. సో చూస్తే కనుక టోటల్గా ఈ యొక్క రూపురేఖలు అయితే మార్చడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ చాలా వరకు చేంజెస్ చేసి ఈ యొక్క ప్రేక్షకులకు కూడా కన్వీనియన్స్ కోసం స్టేర్ కేసెస్ కూడా కట్టడం జరిగింది ఎక్స్ట్రాగా. సో ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. అండ్ చాలామంది క్రికెట్ ప్రియర్లు అండ్ చాలామంది వచ్చి అయితే కనుక చూస్తూ ఉన్నారు. ఈ యొక్క స్టేడియం బయట నుంచి చూసి అండ్ టికెట్స్ కోసం కూడా వస్తూ ఉన్నారు. బట్ టికెట్స్ అయితే ఆన్లైనే, ఆఫ్లైన్ అయితే లేవని కూడా చెప్తూ ఉండడం అయితే జరుగుతుంది. సో ఇందులో భాగంగా కొంతమందితో మాట్లాడి తెలుసుకుంటారు. అయితే చాలామంది క్రికెట్ ప్రియులు వచ్చారు. అండ్ అలానే యువత కూడా చాలామంది చూస్తూనే ఉన్నారు ముందు నుంచి ఈ యొక్క స్టేడియం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇందులో భాగంగా కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. సో చిన్న ఎప్పుడు వచ్చారు? నేను చాలా రోజులు పెట్టి ట్రై చేస్తున్నాను రావడానికి. ఈరోజు నాకు అయింది. సో మన వైజాగ్లో ఇదొకటే, మన చుట్టుపక్కల ఇదొకటే ఉండడం కారణంతో చాలా మంది వస్తున్నారు. అలా మన తెలుగు రాష్ట్రంలో ఇదొకటే ఉంది. దాంతోపాటు ఇంకా ఎక్కువ కట్టాలిగా కోరుకుంటాను. ఎందుకంటే మన హైదరాబాద్ కూడా వచ్చింది, త్వరలో మన ఏపీ కూడా రావచ్చు. సో దానికోసం అనేసి ఎక్కువగా ఏపీ టీం రావచ్చు. అందుకోసం అనేసి చాలా హ్యాపీగా ఉన్నా నేను మాత్రం. ఇంకా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటా. ఏపీ నుంచి ఒక టీం వస్తే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. డీసీ జరుగుతుందిగా. నితీష్ కుమార్ రెడ్డి కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. మన లోకల్ బాయ్ కదా ఎంతైనా. అతను వచ్చి మన లోకల్ గ్రౌండ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తాడని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ నుంచి పెడుతున్నారు కదా మ్యాచెస్. సో నెక్స్ట్ ఇయర్స్ నుంచి కూడా ఇంకా కొంచెం మ్యాచెస్ ఎక్కువ ఇక్కడ పెంచితే మన వైజాగ్ కూడా బాగా డెవలప్ అవుద్దని. సూపర్ బాగా మాట్లాడావు, థ్యాంక్ యూ. ప్రవీణ్, ఎలా ఉంది ప్రజెంట్ మన విశాఖపట్నం ఈ యొక్క ఏసీఏ విడిసిఏలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ అయితే జరుగుతున్నాయి. సో ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ఎక్కువ మ్యాచెస్ జరిగితే బాగుంటుందని ఆశిస్తున్నాను. స్టేడియం కూడా రెనోవేట్ చేశారు, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మ్యాచ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ.